జై శ్రీరామ్. ఇది 2018 విఆర్ఓ విఆర్ఏ మోడల్ పేపర్ అండి. నవంబర్ 1, 2011న రూపాయికి కిలో బియ్యం పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ ప్రారంభించారు? హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం. ఆన్సర్ హైదరాబాద్. జాతీయ రైతు దినోత్సవాన్ని కిసాన్ దివస్ డిసెంబర్ 23న నిర్వహిస్తారు. ఇది ఎవరు జయంతి? లాల్ బహదూర్ శాస్త్రి, చౌదరి చరణ్ సింగ్, గుల్జారీ లాల్ నందా, మొరార్జీ దేశాయ్. ఆన్సర్ చౌదరి చరణ్ సింగ్. పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన క్యోటో ప్రోటోకాల్ ఏ సంవత్సరంతో ముగియనుంది? 2012, 2013, 2014, 2015. ఆన్సర్ 2012. ఆహార భద్రత బిల్లుపై ఏర్పడిన ప్రధానమంత్రి నిపుణుల కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? ప్రణబ్ ముఖర్జీ, మాంటెక్ సింగ్, అహ్లూవాలియా, సి రంగరాజన్, రతన్ టాటా. ఆన్సర్ సి రంగరాజన్. దేశంలో ప్రస్తుతం అత్యల్ప జనాభా ఉన్న రాష్ట్రం ఏది? గోవా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, సిక్కిం. ఆన్సర్ సిక్కిం. గవర్నర్ కోటా కింద ఇటీవల శాసన మండలికి ఎన్నికైన పొదుపు ఉద్యమకారిణి అంగూరి లక్ష్మీ శివకుమారి ఏ జిల్లాకు చెందిన మహిళ? చిత్తూరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, మహబూబ్ నగర్. ఆన్సర్ తూర్పుగోదావరి. 2011 నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత థోమస్ ట్రాన్స్ ట్రోమర్ ఏ దేశస్థుడు? అమెరికా, జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్. ఆన్సర్ స్వీడన్. 2011 అక్టోబరు 12న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన PSLV-C 18 ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. మెగాట్రానిక్స్, వెసెల్ షాట్ 1, SRM షాట్, జుగ్ను పై అన్నిటిని. ఆన్సర్ పై అన్నిటిని. అక్టోబర్ 31, 2011న ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరింది. 700 కోట్ల శిశువుగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన శిశువు డానికా మేకమ్ కో ఎక్కడ జన్మించింది? మనీలా, లండన్, న్యూయార్క్, ప్యారిస్. ఆన్సర్ మనీలా. అమెరికాలోని న్యూజెర్సీ అసెంబ్లీకి వరుసగా 6సారి ఎన్నికైన ప్రవాసాంధ్రుడు ఎవరు? దిలీప్ లహరి, చివుకుల ఉపేంద్ర, బాబీ జిందాల్, మోహన్ కుమార్. ఆన్సర్ చివుకుల ఉపేంద్ర. ఒక ప్రదేశం స్థానిక కాలమానాన్ని దేని ఆధారంగా తెలుసుకోవచ్చు? ముఖ్య పట్టణం నుంచి ఉన్న దూరం, సముద్ర మట్టం నుంచి ఉండే ఎత్తు, అక్షాంశం స్థితి, రేఖాంశం స్థితి. ఆన్సర్ రేఖాంశం స్థితి. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న జిల్లాల సంఖ్య వరుసగా 4, 9, 10. 10, 4, 9. 9, 10, 4. 9, 4, 10. ఆన్సర్ 9, 4, 10. నైరుతి ఋతుపవన కాలాన్ని గుర్తించండి. జూన్, అక్టోబర్, జూలై, సెప్టెంబర్, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్. ఆన్సర్ జూన్, సెప్టెంబర్. వంట చెరకు ఎక్కువగా ఏ అటవీ ప్రాంతంలో లభ్యమవుతుంది? ఉష్ణమండల శుష్క ఆకురాల్చే అడవులు, ఉష్ణమండల తేమతో కూడిన సతత హరితారణ్యాలు, ఉష్ణమండల తేమతో కూడిన సతత హరితారణ్యాలు, మడ అడవులు, అల్పైన్ అడవులు. ఆన్సర్ ఉష్ణమండల శుష్క ఆకురాల్చే అడవులు. సామాజిక అడవుల్లో ఎక్కువగా పెంచే చెట్లు ఏవి? రావి, యూకలిప్టస్, గుల్మోహర్, మామిడి. ఆన్సర్ యూకలిప్టస్. పశుగుణాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పథకం ఏది? గోపాలరత్న, గోపాలమిత్ర, పశుమిత్ర, ఆదర్శ రైతు. ఆన్సర్ గోపాలమిత్ర. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వరి పంట అత్యధికంగా పండుతుంది?
గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు. ఆన్సర్ పశ్చిమ గోదావరి. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా. ఆన్సర్ హైదరాబాద్. వ్యవసాయ రంగానికి అత్యధిక ఉపయోగకరమైన ప్రయాణ సౌకర్యం ఏది? రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, జల రవాణా, వాయు మార్గాలు. ఆన్సర్ రోడ్డు మార్గాలు. దేశంలోని అతి పురాతన, అత్యంత ప్రఖ్యాతి చెందిన పరిశ్రమ ఏది? వస్త్ర పరిశ్రమ, చక్కెర పరిశ్రమ, ఇనుము పరిశ్రమ, అల్యూమినియం పరిశ్రమ. ఆన్సర్ వస్త్ర పరిశ్రమ. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పీఠికలో లౌకిక సామ్యవాదం పదాలు చేర్చారు? 42, 41, 50, 43. ఆన్సర్ 42. అంటరానితనాన్ని నిషేధిస్తున్న రాజ్యాంగ ప్రకటన ఏది? 13, 15, 17, 21. ఆన్సర్ 17. పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది? రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ రాజస్థాన్. రాష్ట్రంలో గ్రామీణ అత్యవసర ఆరోగ్య రవాణా పథకం ఏది? 104, 108, 112, 116. ఆన్సర్ 108. ప్రాథమిక హక్కు కానిది ఏది? సమానత్వ హక్కు, వాక్ స్వాతంత్ర హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, ఆస్తి హక్కు. ఆన్సర్ ఆస్తి హక్కు. నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తిని ఎంతకాలంలోపు సమీప న్యాయమూర్తి ముందు హాజరుపరచాలి? 12 గంటలు, 18 గంటలు, 24 గంటలు, 30 గంటలు. ఆన్సర్ 24 గంటలు. జీబ్రా క్రాసింగ్ను ఎవరి కోసం నిర్దేశించారు? పోలీసులు, సైకిల్పై వెళ్ళేవారు, పాదచారులు, స్కూటర్పై వెళ్ళేవారు. ఆన్సర్ పాదచారులు. 1945 అక్టోబరు 24 ప్రాముఖ్యం ఏమిటి? నానాజాతి సమితి స్థాపన, భారత స్వాతంత్ర ప్రకటన, మానవ హక్కుల ప్రకటన, ఐక్యరాజ్య సమితి స్థాపన. ఆన్సర్ ఐక్యరాజ్య సమితి స్థాపన. భారత ప్రజాస్వామ్యంలో ఎవరికి స్థానం లేదు? జాగీర్దారులు, జమీందారులు, పెత్తందారులు, పైవారందరూ. ఆన్సర్ పైవారందరూ. గ్రామ పంచాయతీలను స్థాపించడానికి చర్యలు తీసుకోవాలని భారత రాజ్యాంగంలోని ఎన్నో అధికరణ తెలుపుతుంది? 38, 40, 42, 44. ఆన్సర్ 40. ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛన్ను పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2008, 2009, 2010, 2011. ఆన్సర్ 2008. స్థూల అర్థశాస్త్రం దేనికి ప్రాధాన్యం ఇస్తుంది? లాభ నష్టాలు, జాతీయ ఆదాయం, వినియోగదారుల తృప్తి, ధరల సిద్ధాంతం. ఆన్సర్ జాతీయ ఆదాయం. మరికొన్ని ప్రశ్న జవాబులు తర్వాత వీడియోలో వస్తాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.